ఇక నాన్ వెజ్ తర్వాత నాకు లవ్ అంటే లవ్ పానమైన కూర ఏదైనా ఉందంటే ఈ మసాలా వంకాయ అన్నట్టు మార్కెట్లో ఫ్రెష్ చిన్న చిన్న వంకాయలు కనబడంగానే నాకు పానం అంతా కొట్టుకుంది. ఇక మంచిగా పావు కిలోని పట్టుకొచ్చుకున్న చూసుకుగా చిన్న చిన్న వంకాయలను మంచిగా ఇట్లా ముద్దలు లెక్క కోసుకొని ఉప్పు నీళ్ళు వేసి పక్కన పెట్టుకోరు. ఇక మసాలా కోసం ఏమో కడాయిలో మంచిగా జీలకర్ర, ధనియాలు, పల్లీలు, గరం మసాలా, మనం కొన్ని కర్బూజ గింజలు వేసుకున్నాం, ఎండు కొబ్బరి, ఇవన్నీ మంచిగా ఎర్ర గోలిన తర్వాత మంచిగా మిక్సీలకు తీసేసుకోవాలన్నట్టు రోట్లో నూరుకుంటే ఇంకా మంచిగా. ఇక కాజు పలుకులు, ఉప్పు, పసుపు, కారం, ఎల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ మంచిగా నూరుకున్న తర్వాత మీదికెళ్ళి మొత్తం ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి పేస్ట్ చేసుకోరు. ఇక చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి కదా దానిలో మంచిగా దూరుకోవాలన్నట్టు చూస్తారు కదా, స్ప్రేలో నోట్లోకి వెళ్ళి ఊరిలో వస్తున్నాయిలే. ఇక గింత మంచి కూర చేసుకున్నప్పుడు నూనె మంచి క్వాలిటీది వాడితే మంచిగా ఉంటుంది కదా. అందుకే మనము సర్వోదయాస్ మంచిది సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము, గానుగ నూనె అన్నట్టు. గిసుంటి కూరలకు కానీ తొక్కుపచ్చలకు కానీ ఇలా వాడే ప్రోడక్ట్స్ ఇట్లా వాడినాం అనుకోరు ఎంత మంచిగా ఉంటుందో. వీళ్ళ వెబ్సైట్ కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాం. మంచి గోలిన తర్వాత మిగతా మసాలా వేసేసి చింతపండు పులుసు పోసేసి మూత పెట్టేసి దగ్గర కానిచ్చారు అనుకోరు, నూనె అంతా పైకి తెలుతుంది. కొత్తిమీర వేసుకొని తింటే అద్దరిపోతుంది చూడండి.